హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్సీ క్యాండిల్స్ ముచంద్ర సందడి. నేను మీ సుమా చీరాల. ఇవాళ మనం చేసుకోబోయే ట్యుటోరియల్ ఏంటంటే మన గ్లాస్ క్యాండిల్స్లో మన పేరు రాసుకోవడం అనమాట. మన పేరు కానీ ఏ పేరైనా కానీ మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే వాళ్ళ పేరుతో ఇలా డిఫరెంట్గా రాసుకోవచ్చు. సో ఇవి ఎలా చేయొచ్చు అనేది మనకి ఇలాగా ట్రాన్స్పరెంట్గా ఉండి జెల్ వ్యాక్స్ ఎలా యూజ్ చేయాలి, డబుల్ లేయర్గా ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఇవాళ మనం వీడియో ట్యుటోరియల్ చేద్దాము. ఇవాళ మనం రాయబోయే పేరు ఏంటంటే ఈ ట్యుటోరియల్ నిషా అనే పేరుతో వీడియో చేద్దాం. సో నేను ఇక్కడ ఒక ఎంటీ గ్లాస్ జార్ తీసుకున్నాను. మనకి కావలసినవి ఎంటీ గ్లాస్ జార్ అండ్ విక్ అవసరం పడుతుంది, అండ్ విక్ హోల్డర్, అండ్ మనకి సోయా వ్యాక్స్ అండ్ జెల్ వ్యాక్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్, మనకి ఇక్కడ లెటర్స్ ఉన్నాయి కదా, లెటర్స్ రాసుకోవడానికి నేను అమెజాన్ నుంచి ఈ లెటర్స్ తీసుకున్నాను. అండ్ ఇది ప్యాక్ ఆఫ్ 4 సెట్స్గా వచ్చాయి నాకు. ఇలా ఈ లెటర్స్ వస్తాయి అన్నమాట. దీని కవర్ వచ్చి సో ఇలా వస్తాయి మనకి లెటర్స్. ఇవి అమెజాన్లో మనకు దొరుకుతాయి అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. అండ్ వర్డ్స్ మీద బీట్స్ మీద మనకి వర్డ్స్ ఉంటాయి అనమాట, అంటే లెటర్స్ ABCDs ఇలాగ ఉంటాయి అనమాట. ఇవి 4 కలిపి నాకు 200 పడ్డాయి. సో మీరు మీ చాయిస్ ఆఫ్ తీసుకోవచ్చు. నేను వైట్ అండ్ బ్లాక్, అంటే బ్యాక్గ్రౌండ్ వైట్ మీద ఇలాగా బ్లాక్ కలర్ వచ్చేటట్లు తీసుకున్నాను. ఇవి మల్టీ కలర్స్లో కూడా ఉంటాయి. బట్ మనకేంటంటే వైట్ అండ్ బ్లాక్ అనేది ట్రెండీ కలర్. ఇది ఏ క్యాండిల్ చేసినా కానీ మనకి బాగా కనబడుతుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. మీరు మల్టీ కలర్లతో కూడా ట్రై చేయాలనుకుంటే. సో ఇప్పుడు నేను రాయబోయే పేరు ఏంటంటే నిషా. సో ఇది స్టెప్ బై స్టెప్ స్టెప్స్ అన్ని చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, మనం ఇప్పుడు మన డబల్ బాయిలర్లో ఆల్రెడీ నేను వ్యాక్స్ మెల్ట్ చేసేసాను. మీరు ఈ కాంబినేషన్ మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే కింద డార్క్ బ్లూ అండ్ పైన లైట్ బ్లూ తీసుకున్నాను. మీరు సింగిల్ కలర్ అండ్ 1 సోయా వ్యాక్స్ లేయర్ అండ్ 1 జెల్ వ్యాక్స్ లేయర్ అయినా తీసుకోవచ్చు. లేదు అంటే జెల్ వ్యాక్స్ వేసి వాల్కనో లాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది నేను మల్టీ కలర్లో చేశాను. సో ఇలా అయినా చేయొచ్చు. అండ్ వన్ మోర్ నేను ఇంకొకటి చూపిస్తాను. మనకు నచ్చిన కలర్ కాంబినేషన్స్లో చేసుకోవచ్చు. సో నేను ఇవాళ ఏంటంటే పింక్ కలర్తో చేస్తున్నాను. సో మన థీమ్ వచ్చి పింక్ కలర్ ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ నా జెల్ వ్యాక్స్ మెల్ట్ అయిపోయింది, సోయా వ్యాక్స్ మెల్ట్ అయిపోయింది. సో నేను ఇక్కడ వ్యాక్స్ తీసేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం చెప్పాము, మనం వ్యాక్స్ మెల్ట్ అయిపోయాక మనకి కంటైనర్కి పోర్ చేసుకోవడానికి ఒక అట్లీస్ట్ డైరెక్ట్ హీట్ వేడి చేసిన వెంటనే పోయకుండా ఒక 5 minutes మీ టెంపరేచర్ చెక్ చేసుకోండి. 65 ఉంటే ప్రాబ్లం లేదు, గుడ్ టెంపరేచర్. లేదు మా దగ్గర టెంపరేచర్ లేదు నేనేం చేయాలి అంటే మాత్రం మీరు హీట్ చేశాక ఇలాగే ఏదైనా ఒక కప్లో కానీ ఏదైనా కంటైనర్లో కానీ తీసుకున్నాక ఒక 2 minutes పక్కన పెట్టేసేయండి. దాన్ని అలాగే సెట్ అసైడ్ చేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత మనకి ఏ కంటైనర్ కావాలో ఆ కంటైనర్లో పోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ 2 minutes తీసేసుకున్నాను. సో నాకు ఇక్కడ మొత్తం వద్దు, కొంచెం లేయర్గా వేసుకుంటున్నాను. సో నాకు బేస్ లేయర్ ఇంత లేయర్ చాలు. సో నేను ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ లేయర్ వచ్చి ఇది వ్యాక్స్ వేయబోతున్నాను కాబట్టి జెల్ వ్యాక్స్ నేను ఇలా వేస్తాను. అండ్ ఇప్పుడు నేను విక్ ప్లేస్ చేస్తున్నాను. విక్ మధ్యలో ఉండడం కోసం ఇప్పుడు పడిపోతుంది. ఈ విక్ హోల్డర్ ఏం చేస్తుందంటే విక్ అనేది మధ్యలో ప్లేస్ చేసేదానికి యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఇలా విక్ పెట్టేశాను అనమాట. సో ఇక్కడ పెట్టేశాక ఇది ఆరడానికి మనకు ఒక అట్లీస్ట్ కొంచెం డ్రై అవ్వడానికి ఒక 5 to 10 minutes పడుతుంది. కాబట్టి మనం ఇలా చేశాక ఒక సైడ్కి పెట్టేద్దాం. ఇప్పుడు ఇది పక్కన ఆరుతూ ఉంటుంది అనమాట. ఈ లోపల మనము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. హరిబరిగా వెళ్తే ఏంటంటే ఏమవుతుందంటే మన వ్యాక్స్ టెంపరేచర్, జెల్ వ్యాక్స్ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల మనం పోర్ చేయంగానే ఈ సోయా వ్యాక్స్ అంతా పైకి వెళ్ళిపోతుంది, జెల్ వ్యాక్స్ కింద ఉండిపోతుంది అనమాట. అది ఎలా అవుతుందంటే మనం అనుకున్న డిజైన్ రాదు, అంటే ఈ డిజైన్ రాదు. జెల్ వ్యాక్స్ సగం కిందకి, సోయా వ్యాక్స్ పైకి అలా అడ్డదిడ్డంగా వస్తుంది అనమాట. సో అందుకు మనం ఏంటంటే కొంచెం టైం ఇవ్వాలి. ఏ వ్యాక్స్కి అయినా కానీ అది కూల్ అవ్వడానికి టైం అవ్వాలి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఆల్రెడీ కింద నుంచి కూల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది అనమాట. గ్రాడ్యువల్గా కూల్ అవుతుంది కాబట్టి ఇది కొంచెంగా పైకి కొంచెం హార్డన్ అయ్యాక మనం నెక్స్ట్ లేయర్ వేసుకుందాం.
సో ఇదన్నమాట. ఇలా నేమ్స్ రాసేటప్పుడు ఏంటంటే నా సజెషన్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఏ నేమ్ రాయాలనుకున్నారో పక్కన పెట్టేసుకోండి, ఆ వర్డ్స్ పక్కన పెట్టేసుకొని అండ్ థీమ్ని బట్టి డిసైడ్ చేసుకోండి. అండ్ అలా చేయడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇది నేమ్ క్యాండిల్ చూసాం కదా, దీంట్లో ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఆరిపోయిందా లేదా ఇట్లా టచ్ చేసి చూస్తే మనకి ఇక్కడ చేతికి ఏం అంటుకోలేదు. సో ఇది కొంచెం హార్డ్ అని అయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లేయరు నేమ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. నేను ఎలా చేస్తానంటే ఫస్ట్ అప్పుడు కొంచెంగా జెల్ వ్యాక్స్ వేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఆరిపోయింది కాబట్టి జస్ట్ కొంచెం వేస్తున్నాను అనమాట. ఇది కొంచెం ఎక్కువ హీట్ ఉంటుంది. సో ఒక్క చిన్న లేయర్ వేసాను అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి జస్ట్ ఇప్పుడు మనం నేమ్ ఫిక్స్ చేస్తాం దీంట్లో, తర్వాత మనం నెక్స్ట్ ఇంకొంచెం పోర్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎందుకు నేను జెల్ వ్యాక్స్ వేసానంటే మనం పెట్టే పేరు అనేది ఫిక్స్ అవ్వాలి కాబట్టి, అంటే కదలకుండా ఉండాలి కాబట్టి. సో నేను నేమ్ నేను ఇప్పుడు ఒక లేయర్ వ్యాక్స్ వేసేసాను. దెన్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మన వర్డ్స్ నిషా అనే పేరు అనుకున్నాం కదా, సో నేను ఇక్కడ ఇది నా ట్వీజర్స్ అనమాట. మీకు ట్వీజర్స్ కూడా బయట అన్ని ఆన్లైన్ షాపుల్లో దొరుకుతాయి, లేకుంటే ఎక్కడైనా కూడా దొరుకుతాయి. సో నేను ఇలా ఫిక్స్ చేసేస్తున్నాను. కొంచెం లైట్గా ప్రెస్ చేయండి ఎడ్జ్కి, అండ్ మరీ వ్యాక్స్ లోపలికి పుష్ చేయొద్దు, ఎందుకంటే మనకి కలర్ అనేది స్టెయిన్ అవుతుంది. ఒక్కొక్కసారి స్టెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ట్రాన్స్పరెంట్గా రాదు. జస్ట్ మనకి ఏంటంటే ఈ వ్యాక్స్ అనేది ఈ పేరుని హోల్డ్ చేయడం కోసం మాత్రమే మనం పోసామన్నమాట. సో కొంచెం ప్రెస్ చేశారంటే అందిపోతుంది. సో NI సో ఇలా ఒక్కొక్క వర్డ్ కొంచెంగా స్లోగా ఒకే లైన్లో వచ్చేటట్టు ప్రెస్ చేసేయండి. అండ్ ఒకే లైన్లో రాకపోయినా కొంచెం అడ్జస్ట్ చేసామంటే మనకి లైన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను పేరు అనేది ప్రెస్ చేసేసాను. ఓకే, కొంచెం పేషెన్స్ ఉండాలి దీనికి మాత్రం. ఇవి ఫాల్ అయిపోతూ ఉంటాయి అండ్ పడిపోతూ ఉంటాయి, ఒకే షేప్లో రావు. సో ఇలా వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా కొంచెం ఓపిక్గా చేసుకున్నామంటే అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. ఓకే, నౌ ఇక్కడ నిషా వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేశాను కదా, ఇప్పుడు నేను నిషాని వర్డ్స్ పెట్టేశాను. ఇప్పుడు నేను నెక్స్ట్ లేయర్ ఆఫ్ జెల్ వ్యాక్స్ వేయబోతున్నాను అనమాట. ఇది చూడండి, ఇది నాకు కూల్ అయిపోయింది. సో నెక్స్ట్ లేయర్ ఆఫ్ జెల్ వ్యాక్స్ వేసేస్తున్నాను. సో ఇది నా సెకండ్ లేయర్ ఆఫ్ జెల్ వ్యాక్స్. ఇది ఏంటంటే ఇది వేసుకునేటప్పుడు మనం పూర్తిగా మన వర్డ్స్ మునిగేంత వరకు వ్యాక్స్ వేసేసేయండి. ఇప్పుడు నాకు ఇక్కడ వర్డ్స్ మునిగిపోయాయి. మనము నిషా అయితే రాసేసాము. ఇప్పుడు నేను కొంచెంసేపు మనం వెయిట్ చేద్దాం, ఎందుకంటే మనము వ్యాక్స్ వేసాం కదా, జెల్ వ్యాక్స్. సో ఇప్పుడు ఇది కొంచెం బాగా ఇది అవ్వాలన్నమాట, అంటే సెటిల్ అవ్వాలి. సో దానికోసం మనం కొంచెం టైం ఇద్దాము. అండ్ ఈ లోపల మనకి ఎడ్జెస్ ఇలా వచ్చాయని టెన్షన్ ఏం అక్కర్లేదు. లాస్ట్లో మనం ఫినిషింగ్ అప్పుడు ఇలా ఏదైనా క్లాత్తో కానీ లేదంటే మన హీట్ గన్తో కానీ మనం కొంచెం హీట్ చేసామంటే ఎడ్జెస్ అంతా కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో అది కూడా నేను వేరే ట్యూటోరియల్లో చెప్తాను, ఎలాగ హీట్ గన్తో మనము ఎడ్జెస్ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇప్పుడైతే మనం కొంచెం టైం ఇవ్వడం బెటర్, ఎందుకంటే మనం ఇప్పుడే కానీ హిట్ చేసామంటే ఇది అంతా ఇదే అయిపోతుంది అనమాట, అంటే మెల్ట్ అయిపోతుంది, పైది కిందకి కిందది పైకి వచ్చేస్తుంది. సో మనము ఈ పేరు రాసేటప్పుడు నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే, చాలా ఓపికగా ఉండాలి. ఎందుకంటే మనకు కరెక్ట్ షేప్ ఇవి రావాలంటే కొంచెం స్లోగా నిదానంగా మనం సెట్ చేసుకుంటూ ఉండాలి. అంతా హరిబరిగా చేసామనుకోండి ఏది సెట్ అవ్వదు. చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ ఒకటి కిందకి ఒకటి పైకి ఉంది,
సో నేను కొంచెం కొంచెంగా వీటిని సెట్ చేసుకోవాలి. అప్పుడే ఇవి జెల్ వ్యాక్స్తో పాటు సెట్ అవుతాయి. లేదు అంటే ఇంకా కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందుకు కొంచెం టైం ఇవ్వాలి, ప్రతిదానికి కూడా కొంచెం కొంచెంగా సెట్ చేయాలి. ఒకేసారి మనం పుష్ చేసామనుకోండి అది షేప్ పోతుంది, ప్లస్ మనకి ఇది చేసిన కష్టమంతా ఇదైపోతుంది. చూసారా, జెల్ వ్యాక్స్ హార్డెన్ అయ్యే కొందే నాకు ఇక్కడ స్టిక్కీగా అయిపోతుంది. ఇలా అయిపోతుంటే ఇది హార్డెన్ అవుతున్నట్టు అనమాట. చూడండి, జెల్ వ్యాక్స్ వచ్చేసింది. ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. జెల్ వ్యాక్స్తో ఉన్నది ఏంటంటే ఇది హీట్ అప్పుడు వర్క్ చేయడం ఒకటే కొంచెం కష్టం. ఒక్కసారి తీసేసామంటే మాత్రం ఈజీగా మనం రిమూవ్ చేసుకోవడానికి కానీ ఇదంతా చాలా ఈజీ ఉంటుంది. సో ఇక్కడ మనకి మన క్యాండిల్ నిషాని నేమ్ క్యాండిల్ అయితే తయారైపోయింది 2 లేయర్తో సోయా వ్యాక్స్ అండ్ జెల్ వ్యాక్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ మన విక్ అయితే కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే విక్ ఎప్పుడు 1/3 ఇంచ్ మాత్రమే ఉండాలి, అప్పుడే మనకి క్యాండిల్ బాగా మెల్ట్ అవుతుంది. సో ఇది ఎప్పుడు కూడా ఈ లేయర్ని దాటి బయటికి రాకూడదు. ఇంకా లోపలికున్న ప్రాబ్లం లేదు కానీ బయటకైతే రాకూడదు ఏదైనా కానీ. విక్ అనేది మనకి క్యాండిల్కి 1/3 ఇంచ్ అంటే కొంచెం మాత్రమే పైకి ఉండేటట్టు చూసుకోండి, అప్పుడే అది ఎఫెక్టివ్గా బర్న్ అవుతుంది. సో హియర్ ఈస్ ద నేమ్ క్యాండిల్ మేకింగ్ ట్యుటోరియల్. మీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో ఖచ్చితంగా మన సజెస్ట్ చేయండి. నేను ఆ వీడియో చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మా ఛానల్ చూడండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి, అన్ని వీడియోస్ చూడండి.